योगे योगे तव स्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमोतये सखाय इंद्रमोतये। ओ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। ओ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा। ॐ क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं योऽसावादित्ये पुरुषः सोऽसावहम्। ओहम ब्रह्मा ओहम ब्रह्मा ओम खम ब्रह्मा। ओम शांति शांति शांति। परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका सर्वथा सर्वधा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम परम पिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता परम पिता परमात्मा ओम ओम शाश्वत भ्राता दाता विधाता ओम शाश्वत बंधु मित्र सखा ओम शाश्वत गुरु आचार्य ओम शाश्वत स्वामी राजा राजाधिराजा न्यायाधीशा ओम विश्वपिता विश्वमाता विश्वपति
विश्वरक्षक ओम जगत पिता जगन्माता जगदांबा जगतपति जगद्रक्षक जगदाधारा सदाधारा सर्वाधारा परमपिता परमात्मा ईश्वरा परमेश्वरा ईशा परेशा परमेशा ओम सर्वशक्तिमान ओम सर्वांतर्यामिन सर्वव्यापका न्यायकारी दयालु ओम ओम सृष्टिकर्ता धर्ता हर्ता सृष्टि निर्माण करता निर्वहन करता निर्मूलन करता ओम भूर्भुवस्वः ओम भूः ओम भुवः ओम स्वः प्राणाधारा प्राणपति प्राणप्रिया जीवनाधारा जीवनदाता जन्मदाता ओम समस्त दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका ओम सच्चिदानंद स्वरूप आनंददाता सुख कर्ता सुखदायका आत्मदा ज्ञानदा बलदा सर्वदा वर्चोदा हर्षदा మోక్షదా ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. सर्वेभ्यो नमो नमः प्रणः प्रणः. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షలారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమాత్మ ఉపాసకులారా హే పరమపిత పరమాత్మ ఈ ప్రపంచంలో సుఖాలన్నీ దుఃఖ మిశ్రితాలే. ప్రతి సుఖం వెనుక దుఃఖం ఉంటుంది. దుఃఖము లేని కష్టము లేని శ్రమ లేని ఏ సుఖము లేదు. ఇంద్రియ సుఖాలన్నీ కూడా దుఃఖ మిశ్రితాలే, తాత్కాలిక సుఖాలే, క్షణిక సుఖాలే, జడ సుఖాలే. జన్మయే దుఃఖానికి కారణం. ఈ శరీరంలో ఉండడమే దుఃఖానికి కారణం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానా ఉత్తరోత్తరపాయే తదనంతరపాయాద్ అపవర్గ. హే పరమపిత పరమాత్మ అపవర్గం కావాలి. ఈ వర్గం, ఈ అరిషడ్ వర్గం కామ క్రోధ లోభ మోహాలన్నీ లేకుండా ఉండాలి. ఏ వర్గము, ఏ కష్ట వర్గము, ఏ జాతి, ఈ దుఃఖ జాతి, ఈ అశాంతులు, ఈ రోగాలు బాధలు వ్యాధులు ఆదులు ఏవి లేకుండా ఉండాలంటే ఈ శరీరం ద్వారా సాధ్యం కాదు. ఈ శరీరంలో ఉన్నానంటే తప్పకుండా ఆకలి దప్పికలు ఉంటాయి, ఇంకా ఎన్నో ఉంటాయి. మానసిక ఇబ్బందులు, శారీరక సమస్యలు, రోగాలు బాధలు అన్నీ ఉంటాయి. ఈ దుఃఖాలన్నీ పోవాలంటే అపవర్గమే కావాలి, నిశ్రేషమే కావాలి, మోక్షమే కావాలి. ప్రభు మోక్షం కావాలని కోరుకుంటున్నాను. ప్రభు మోక్షమే కావాలి.
మోక్షం కావాలంటే పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం చేయాలంటున్నారు ఋషులు. పూర్ణ పురుషార్థం, పూర్తి ప్రయత్నం చేయాలి. ఉత్సాహంతో, పరంపిత పరమాత్మ నీవిచ్చిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఉద్యమించాలి, పురుషార్థం చేయాలి. పూర్ణ ప్రయత్నం, పరమ ప్రయత్నం చేయాలి అంటున్నారు. మోక్షాన్ని కోరుకుంటున్నాను ప్రభు. మోక్షం కోరుకుంటే బాధ్యతలు, కర్తవ్యాలు పూర్తి చేసుకోవాలి. నేను పుత్రుణ్ణి కావాలి, పెద్దల కష్టాలు దూరం చేయాలి. పెద్దలు చేస్తూ ఆగిపోయినటువంటి ఆ కర్మలని పూర్తి చేయాలి. వారి ఇబ్బందులను తొలగించాలి. వారు నన్ను పెంచినారు, పోషించినారు, రక్షించినారు. పెద్దలను రక్షించాలి, అతిథులను రక్షించుకోవాలి. పితృ రుణం, గురు రుణం, ఋషి రుణం. హే పరంపిత పరమాత్మ, అన్ని రుణాలు తీసుకుంటూ ఏ రుణం లేకుండా ఉర్రున్నై రుణం కావాలి, ఏ రుణం లేకుండా కావాలి ప్రభు. దానికి నేను పుత్రుని కావాలి. పెద్దలు చెప్పినట్టు పెద్దల ఇబ్బందులను దూరం చేస్తూ, వారి సేవ చేస్తూ, ఉపసేవ చేస్తూ, దగ్గరుండి సేవ తీసుకుంటూ దాన్ని పూర్తి చేసుకోవాలి. రుణం ఉంది ప్రభు, ఆ రుణాన్ని తీసుకోవాలి. అంతేకాదు, నాలో ఉన్నటువంటి చెడు గుణాలను దూరం చేసుకోవాలి, వాటిని చంపివేయాలి. నేను కుమారుణ్ణి కావాలి. హే పరమిత పరమాత్మ, నా వారసత్వం, నా వంశం కీర్తి ప్రతిష్టలు కూడా ఉండాలి, యశస్సు ఉండాలి. ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలి. సత్కీర్తి, సుకీర్తి, యశస్సు. ఇంట్లో ధనధాన్యాలు ఉండాలి, అన్ని భోగభాగ్యాలు ఉండాలి. అన్ని ఉంటూ కూడా, అన్ని ఉంచుకుని కూడా, హే పరమిత పరమాత్మ, నాకు మోక్షం కావాలి. మోక్షం కావాలని కోరుకుంటూనే ఇవన్నీ కర్మలు చేస్తున్నాను ప్రభు. మోక్షమే కావాలి. అసలైన కోరిక అదే ప్రభు. నా పరమ కోరిక, పరమ వాంఛ అదే. పరమగతి కావాలి, సద్గతి కావాలి ప్రభు. దానికోసమే ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని పాటలు పడుతున్నాను ప్రభు. ఏ మరపాటు లేకుండా, ఏ పొరపాటు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఋషులు మహర్షులు చూపిన బాటలో, వారి మార్గదర్శనంలో, దర్శన మార్గంలో నేను దర్శించాలనే ఉద్దేశంతో, ఎవరికి ఇబ్బంది చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా నేను కుమారుని కావాలి. నాలో నా కుచేష్టలను, సంస్కారాలను, విచారాలను దూరం చేసుకోవాలి. హే పరంపిత పరమాత్మ, నేను నచికేతుణ్ణి కావాలి. దేని కోరకుండా, ఈ ప్రాపంచిక సుఖాలు మునగకుండా, చిక్కుకోకుండా ఉండాలి. ఈ భోగ విలాసాల్లో ఇరుక్కోకుండా ఉండాలి ప్రభు. అటువంటి నచికేతుని కావాలి. జిజ్ఞాసును కావాలి. ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో తెలుసుకునే జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసుని కావాలి. నాలో ధర్మ జిజ్ఞాస పెరగాలి ప్రభు. దానివల్ల సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. సత్య చికీర్ష చేసుకోవాలి. నేను సత్యాన్ని పొందాలనే చికీర్ష, కోరిక ఉండాలి. సత్య చికీర్ష, సత్యాన్ని ఆచరించాలనే కోరిక. సత్యకర్మ చేయాలి. సత్యపరాయణుని కావాలి ప్రభు. దానికి సత్య సంకల్పుని కావాలి ప్రభు. పరంపిత పరమాత్మ, నేను కూడా దానం చేయాలి, పరోపకారం చేయాలి. ఎందుకంటే నా కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా ఉండాలి. ఎందుకంటే మా పూర్వజులు, మా పెద్దలు, మా పితరులు అలాగే చేసినారు. దాన ధర్మాలు చేసినారు, ఏది ఆశించకుండా. ఇదంతా నీదే ప్రభు, అంతా నీదే. ఈ జగమంతా నీదే, ఈ ధనమంతా నీదే. మేము చేసే దానాలు కూడా నీవిచ్చినవి ప్రభు. ఈ పరోపకారం కూడా నీవిచ్చినదే. పరోపకారం చేయడానికి శక్తి, బలము
విద్య బుద్ధి అంతా కూడా నీదే ప్రభు. నేను నిమిత్త మాత్రమే ప్రభు. చేసే దానం సరిగా ఉండాలి, పాత్ర దానం చేయాలి, యోగ్య దానం చేయాలి, దానం ఇచ్చే వస్తువులు సరిగా ఉండాలి, ఎవరికి ఏది అవసరమో అదే ఇవ్వాలి. అటువంటి బుద్ధిని ప్రసాదించదండి. దానం చేసేటప్పుడు కూడా విచక్షణ ఉండాలి. దానం చేయడం కూడా పాపం జరుగుతుంది ప్రభు. అపాత్ర దానం చేస్తే, కుపాత్ర దానం చేస్తే అది పాపం అవుతుంది. దానం చేసే ఆ వస్తువులో ఆ దానములు ఏవైనా పొరపాటు ఉంటే, దోషాలు ఉంటే కూడా దానివల్ల పొరపాట్లు అవుతాయి. ఆ పొరపాటు వల్ల పాపం అవుతుంది. ఆ పాప ఫలం కూడా అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి దానం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా దానం చేయాలి ప్రభు. సావధానంగా దానం చేయాలి. సావధానం, దానములో సావధానం ఉండాలి ప్రభు. గోదానం చేసినా, భూదానం చేసినా, వస్త్రదానం చేసినా, అన్నదానం చేసినా, ఏ దానం చేసినా, చివరికి మాట దానం చేసినా, అభయదానం చేసినా, ఏ దానం చేసినా సరైన దానం చేయాలి. అర్హులకే, యోగులకే దానం చేయాలి ప్రభు. లేకపోతే మోక్షం లభించదు. ఋషులు అంటున్నారు, ఆనందం దొరకదు, ఆత్మతృప్తి కలగదు. ఆనందం లేని స్థితి ఏర్పడుతుంది, ఆనందం దొరకదు, ఆనందరహితం, ఆనంద లోకాలన్నారు ప్రభు. ఆనందం లేని స్థితి ఏర్పడుతుంది, మనసులో ఉల్లాసం ఉండదు, ఆహ్లాదం ఉండదు ప్రభు. మానసిక ఆనందం ఉండదు, ఆత్మిక ఆనందం ఉండదు ప్రభు అంటున్నారు ఋషులు, మహర్షులు. కాబట్టి ప్రభు, నేను చేసే ప్రతి మంచి పని కూడా సువ్యవస్థితంగా ఉండాలి. ఏ పరోపకారం చేసినా, ఏ దానం చేసినా, ఏది ఇచ్చినా, ఏది చేసినా సరిగానే ఉండాలి. దానివల్ల కూడా పొరపాట్లు అవుతాయి. ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఇస్తున్నా, కానీ విచక్షణ లేకుండా దానం చేస్తున్నాను. ఆకలి ఉన్న వారికి అన్నం, ఎవరికి ఏ వస్తువు అవసరం ఉంటే ఆ వస్తువు ఇవ్వాలి, ఎంత అవసరం ఉంటే అంతే ఇవ్వాలి. అందులో కూడా జాగ్రత్త ఉండాలి ప్రభు. హే పరంపిత పరమాత్మ, దానికోసం శిక్షణ అవసరం, ప్రశిక్షణ అవసరం ఉంది ప్రభు. అందుకే గురువుల చెంత చేరి వారి సన్నిధిలో ఉండి వివేక జ్ఞానాన్ని పొందాలి నేను. అందుకే గురుముఖంగానే నేర్చుకోవాలి ప్రభు. ఎక్కడో ఉండి నేర్చుకుంటూ వచ్చే విద్య కాదు ఇది. ఇది ఆచరణ విద్య. ఆచరిస్తూ నేర్చుకోవాలి. ఆచరిస్తున్న వారి వద్ద ఉండి నేర్చుకోవాలి. ఆచార్యుల వద్ద ఉండాలి. ఆచరించే వారే ఆచార్యులు. అటువంటి ఆచార్యుల వద్ద, అనుభవం ఉన్న వారి వద్ద, వారి అనుభవంతో నేర్చుకోవాలి ప్రభు. అందుకే గురువుని చేరుతున్నాను ప్రభు. గురువు లేకపోతే ఇది అర్థం కాదు, విచక్షణ ఉండదు, ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నా అనుభవమే నేనే అనుభవించాలనుకుంటే సమయము, వ్యయము అన్ని వ్యర్థమైపోతాయి ప్రభు. చాలా పురుషార్థం చేయాల్సి వస్తుంది. కాబట్టి అనుభవం ఉన్న వారి యొక్క అనుభవాలను తీసుకుంటూ, దాంతో విచక్షణ పెంచుకుంటూ, బుద్ధి తెచ్చుకుంటూ వ్యవహారం చేస్తున్నారు ప్రభు. మరి నేను నీచుణ్ణి కాదు ప్రభు, అంత క్షుద్రుణ్ణి కాదు. నేను మధ్యముని, కొందరిలో మధ్యముని, చాలా మందిలో నేను ఉత్తముణ్ణి కూడా. కొన్ని విషయాల్లో ఉత్తముణ్ణి కూడా. కొన్ని విషయాల్లో అవగాహన ఉంది ప్రభు, బోధ ఉంది, నిబోధ ఉంది, సరైన బోధ ఉంది. కొన్ని విషయాలు అర్థం కాదు ప్రభు. కొంత తెలుసు, కొంత తెలియదు, అంతా పూర్తిగా తెలియదు ప్రభు. కాబట్టి ప్రభు ఇంకా బాగా విచారించాలి, ఆలోచించాలి ప్రభు. ముందు ప్రాచీనులు, ఋషులు, మహర్షులు ఏ విధంగా వ్యవహరించినారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. కాబట్టి ఈ సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. గురువుల సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఇప్పుడు నీ చింత చేరినాను ప్రభు, నీ శరణు కోరుతున్నాను ప్రభు.
నీవే ప్రవేశం ఇవ్వాలి. నీ ఆశ్రయంలో ప్రవేశం కావాలి ప్రభు. అప్పుడే శాంతి లభిస్తుంది. ఏ పరంపిత పరమాత్మ, ఏ పరమాచార్య, ఏ శాశ్వత ఆచార్య, శాశ్వత గురు, పరమ గురు, విశేష గురు, పరంపిత పరమాత్మ, నీవే నా గురువు, నీవే నా యమాచార్య, నా నియమాచార్య, నా నియంత నీవే ప్రభు. అందరి నియంత, సర్వనియంత, సర్వసాక్షి నీవు ప్రభు. శాశ్వత నియంత్రుడు నీవు ప్రభు. ఏ పరంపిత పరమాత్మ, ఇది కనుక అర్థం కాకపోతే నేను చేసే ఈ యజ్ఞయాగాలు కూడా వ్యర్థమైపోతాయి. నా ఆశా ప్రతీక్షలు కూడా, కొన్ని విషయాలు ఆశిస్తున్నాను, కొన్ని విషయాలు ఎదురు చూస్తున్నాను ప్రభు, ప్రతీక్ష చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, అంతా కూడా వ్యర్థమైపోతాయి. నా ఇష్టాపూర్తులు వ్యర్థమైపోతాయి. నా దానాలు, నా అన్నదానాలు, నా నీటి దానాలు, నా ధాన్య దానాలు అన్ని కూడా వ్యర్థమైపోతాయి. నా సంతానం, నా పుత్రులు, పశువులు, పశు సంపద, నా వాహనాలు, నా భూములన్నీ కూడా అన్ని కూడా వ్యర్థమే, నిరర్థకమైపోతాయి ప్రభు. సత్కారం చేయడం కూడా నాకు రావడం లేదు ప్రభు. ఎవరిని ఎలా సత్కరించాలి, ఎలా సన్మానించాలి, ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి ప్రభు. సరైన అతిథులు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అతిథి సత్కారం లేకపోతే మా ఇంట్లో అశాంతి ఉంటుంది. సత్సంగతి జరగదు ప్రభు. సత్సంగం జరగాలంటే, సత్సంగతిలో ఉండాలంటే అతిథులు రావాలి మా ఇంటికి, వేద విద్వాంసులు రావాలి. నిస్వార్థంగా సేవ చేసే, ధర్మ ప్రచారం చేసేవారు, అటువంటి వారు వచ్చినప్పుడు వారిని సత్కరించకపోతే అది పాపమవుతుంది, నాకే నష్టమవుతుంది ప్రభు. ఎందుకంటే వారి అమృత వాక్కులు ఎన్నో సమస్యలు పరిష్కరించే ఉపాయాలు తెలుసుకుంటాం ప్రభు. వారి సన్నిధిలో సత్సంగములు, వారి సత్సాంగత్యం నాకు అవసరం ప్రభు. మా పిల్లలు, మా వారసులు బాగుండాలంటే, సుసంస్కారాలు వేయాలంటే అటువంటి విద్వాంసులు రావాలి. వారి సేవ నేను చేసుకోవాలి, వారిని సత్కరించాలి. అది కనుక కాకుండా ఉంటే అంతా వ్యర్థమైపోతుంది. నా ఆశా ప్రతీక్షలు, నా ఇష్టాపూర్తులు అన్ని వ్యర్థమైపోతాయి. పశువులు, పుత్రులు కూడా వ్యర్థమైపోతారు. అంతా నిరర్థకమైపోతుంది ప్రభు. అది నాకు అర్థం కాకపోతే నేను అల్పమేధస్సుని అయిపోతాను, అల్పబుద్ధిని కదా, మందబుద్ధిని అవుతాను, అర్థం కాని బుద్ధిని అవుతాను ప్రభు. నేను అల్పబుద్ధిమంతుని కాదు ప్రభు, మరి పూర్తి మందబుద్ధిని కాదు ప్రభు. ఎంతో కొంత విచక్షణ ఉంది, వివేకం ఉంది ప్రభు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. అందుకే మనసును సాత్వికం చేసుకోవడానికి, శరీరాన్ని అనుకూలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి ఆహారం తీసుకుంటాను, శుద్ధమైన ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటున్నాను. ఉపవాసాలు అంటున్నాను, నీ ఉపాసన చేస్తున్నాను, నీ ఉపాసన కొరకు ఉపవాసం చేస్తున్నాను. నీ వద్దన ఉండడానికి, ఉపవసించడానికి, సమీపంలో వసించడానికి ఈ ఉపవాసం చేస్తున్నాను. నా మనసు సహకరించాలి, శరీరం సహకరించాలంటే దాని స్థితిని సాత్విక స్థితిగా మార్చుకోవాలి ప్రభు. నా మనసు సత్వమే, అందుకే సాత్వికంగా ఉంచుకోవడానికి సాత్విక ఆహారం తీసుకుంటున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను. ఏ పరంపిత పరమాత్మ, మా ఇంట్లో ఉన్న వారందరూ కూడా, బంధువులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, శాంత సంకల్పులు కావాలి, మంచి మనసు వారు ఉన్నవారు కావాలి, సుమనస్కులు కావాలి. ఏ పరంపిత పరమాత్మ, మా పెద్దలు, మా పితరులు, అమ్మ నాన్నలు, బంధువులు, అన్నదమ్ములు అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. వారందరినీ నేను గౌరవించాలి ప్రభు, వారిని సత్కరించాలి, పెద్దలను పూజించాలి, గౌరవించాలి. పితృయజ్ఞం చేసుకోవాలి, అతిథియజ్ఞం చేసుకోవాలి ప్రభు. దానికోసం బ్రహ్మయజ్ఞం చేసుకోవాలి, వేదాధ్యయనం చేయాలి, ఈశ్వరోపాసన చేసుకోవాలి, సంధ్యోపాసన చేసుకోవాలి. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథియజ్ఞము. అంతేకాదు ప్రభు, పశువులకు, పక్షులకు, అన్ని ప్రాణులకు నేను సురక్షితంగా ఉండే విధంగా ఉండాలి ప్రభు. అన్నిటిని ఆదుకోవాలి, కాపాడుకోవాలి, ప్రతి ప్రాణిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి ప్రభు. అన్ని నాకు సహకరిస్తున్నాయి ప్రభు.
నా మేలునే కోరుతున్నాయి ప్రభు. అందుకే బలి వైశ్వదేవ యజ్ఞం కూడా చేసుకోవాలి. భూత యజ్ఞం అన్ని ప్రాణుల సురక్షితంగా ఉండడానికి వారి భద్రత గురించి ప్రయత్నం చేయాలి ప్రభు. పంచమయజ్ఞాలు చేస్తూ నా కర్తవ్య కర్మను పూర్తి చేసుకుంటూ ఉండాలి. ఏ పరంపిత పరమాత్మ ముందు నేను కాదు, మిగతా వారందరూ అన్ని ప్రాణులన్నీ బాగుండాలి. తర్వాత అందరికి మేలు చేయడానికి నాకు విద్య కావాలి ప్రభు. అది అగ్ని విద్య, యజ్ఞ విజ్ఞాన విద్య కావాలి ప్రభు. నాకు యజ్ఞం అంటేనే పరోపకారం చేసే విద్య కావాలి. అగ్ని ద్వారా పరోపకారం చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా యజ్ఞమనే విద్య ద్వారా, ఈ సాంకేతిక విద్య ద్వారా, పరోపకారం అనే విద్య ద్వారా, యజ్ఞ యాగాల ద్వారా అందరికీ మేలు చేసే విద్య నాకు కావాలి ప్రభు. నా ఇంటి వారు నా వారు అనుకున్నాను, ఇప్పుడు అందరూ బాగుండాలి. ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి, నేను నా ప్రదేశం బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, వాతావరణం బాగుండాలంటే నేను యజ్ఞయాగాలు చేయాల్సిందే. ప్రపంచమంతా బాగుండాలి. ప్రపంచానికి ఉపకారం చేయడం నా ఉద్దేశం ప్రభు. దానికి నా ఆత్మస్వరూపం ఏమిటో నాకు తెలియాలి. ప్రపంచానికి ఉపకారం చేయాలంటే నా ఆత్మోన్నతి కావాలి ప్రభు. ఆత్మ వికాసం కావాలి. అంతకంటే ముందు నా శరీరం యొక్క ఆరోగ్యం, శారీరక ఆత్మిక ఉన్నతి కావాలి ప్రభు. అందులో నేనెవరో, నా స్వరూపం ఏమిటో అర్థం కాకుండా ఉంది. నేనేమైపోతాను తర్వాత? ఇంత చేసి, ఇంత సాధించి, ఇంత పరిశ్రమించి, ఇంత ప్రయత్నం చేసి, పురుషార్థం చేసి, చివరికి నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి? ఇది అర్థం కావడం లేదు ప్రభు. తర్వాత ఏమైపోతాను? వీరందరిని విడిచి అందరు నన్ను కోరుకుంటున్నాను, నేను అందరిని కోరుకుంటున్నాను. ప్రేమ పాశాలు ఉన్నాయి, ఎన్నో మోహాలు ఉన్నాయి, బంధనాలు ఉన్నాయి, బాంధవులు ఉన్నారు, బలగం ఉంది, జనం ఉంది, ధనం ఉంది, అన్ని ఉన్నాయి, వస్తువులు, వాహనాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ప్రభు. ఎలా విడిచిపోయేది? అయినా ఈ శరీరంను విడవక తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు, ఏదో క్షణంలో, ఏదో దినములో తప్పకుండా విడిచిపెట్టాల్సిందే. అప్పుడు నా స్థితి ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలి? అన్నింటిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే కష్టమే ప్రభు. నా స్వభావం ఏమిటో, నా స్వరూపం ఏమిటో, నా స్థితి ఏమిటో, నా గతి ఏమిటో తెలుసుకోవాలన్నది ప్రభు. ఈ సందేహాన్ని తీర్చితే తమరే. నా గురించి తెలిసినంతగా ఇంకెవరికి, మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ప్రభు. నా గురించి నాకే పూర్తిగా తెలియదు, కానీ మీకు అంతా తెలుసు. నా విషయం అంతా తెలుసు, నా గతమంతా తెలుసు. గతంలో జరిగిన జన్మల వృత్తాంతం అంతా మీకు తెలుసు ప్రభు. ఇప్పుడు ఏం చేసినాను, ఏ కర్మ చేసినాను, ఏ పుణ్యం చేసినాను, ఏ పాపం చేసినాను, అప్పుడు ఎలా ఉన్నానో అంతా తమరికే తెలుసు. నాకైతే ఏం గుర్తుకు రావడం లేదు ప్రభు. గతమేం గుర్తుకు రావడం లేదు, గత జన్మ గుర్తుకు రావడం లేదు ప్రభు. వచ్చే జన్మ ఎలా ఉంటుందో, అసలు జన్మ వస్తుందో రాదో, ఏ జన్మ వస్తుందో తెలియదు. అప్పుడు ఏ స్థితి ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. హే పరంపిత పరమాత్మ, నా గురించి నాకు తెలియాలంటే తమరి సహకారం కావాలి ప్రభు. తమరి అనుగ్రహం లేకుండా నా గురించి నేను తెలుసుకోలేను. ముందుగా నా గురించి నేను తెలుసుకోవాలి. ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలి. ఈ పుత్రులు, పౌత్రులు, ఈ పశువులు, ఈ ధనము, ఈ భూమి ఏది వద్దు ప్రభు. ఈ లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ ఏది అవసరం లేదు. ఈ వస్తువులు, వాహనాలు, ఈ భాజా భయంత్రులు, ఈ అందము, ఈ సుందరాంగులు, వారు వీరు ఏది అవసరం లేదు ప్రభు. ఆ ప్రశ్న ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సందేహం. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి ప్రభు. అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు, శాంతి లేదు, సంతృప్తి లేదు. అన్నీ ఉండి కూడా కారణం ఏమిటో అర్థం కాని పరిస్థితి ప్రభు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంత సాధించినాను, ఇంత శోధించినాను, పరిశోధించినాను, విద్వాంసునైనప్పటికీ కూడా, పండితునైనప్పటికీ కూడా, కవినైనా, రచయితనైనా ఇంకా ఏదో భయం, ఏదో చింత, ఏదో బెంగ ఉంది ప్రభు. పట్టి పీడిస్తున్నాయి, మనసును కలిచివేస్తున్నాయి.
పురుగులాగా తుడిచివేస్తున్నాయి ప్రభు. ఏమిటి ఈ మాయ, ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి? ఇంత చేసినప్పుడు కూడా ఎవరు అర్థం చేసుకోరు. నా వారనుకున్నాను, నా పరివారం అనుకున్నాను, అంతా చేసినాను, ఎన్నో అవమానాలు భరించినాను, ఎంతో శ్రమించినాను, తపస్సు చేసినాను, ఎన్నో పోగొట్టుకున్నాను. ఇంత చేసినప్పటికీ కూడా ఇంటివారే అర్థం చేసుకోవడం లేదు, ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఎవరి కోసం ఇదంతా? నా కోసం అనుకుంటే కూడా అది కూడా కాదు. శరీరం కోసం ప్రయత్నం చేసిన, శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, అయినా శరీరం కూడా సహకరించడం లేదు. వృద్ధాప్యం వచ్చేసింది, శరీరం కూడా శిథిలం అయిపోతుంది, శీర్ణం అయిపోతుంది, ఎప్పుడో కూలిపోతుంది. పాతబడ్డ ఇల్లు పాతబడుతుంది ప్రభు, పతనం అయిపోతుంది. ఈ శరీరం మిగులుదిక. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అకస్మాత్తుగా ఏ యోజన లేకుండా, ఏ ఉపాయం లేకుండా ఎక్కడికి వెళ్ళాలి? హే పరంపిత పరమాత్మ, నా కర్తవ్య కర్మలు ఏమిటో, ఏం చేయాలో అర్థం కాకుండా ప్రభు. నా బాధ్యత ఏమిటో, నా బరువులు ఏమిటో, బాధ్యతలు ఏమిటో, నా కర్తవ్య కర్మలు ఏమిటో అర్థం కాని పరిస్థితి ప్రభు. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ధనంతో అన్ని పొందుదామనుకున్నాను, అన్ని సాధనాలన్నీ కూడా పొందినాను. ధనార్జన, సాధనాల అర్జన, భూమి సంపదలు అన్ని కూడా సంపాదించుకున్నాను, కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డప్పుడు కూడా చివరికి సంతృప్తి లేదు ప్రభు. ఏది మిగలడం లేదు. నా వృద్ధాప్యాన్ని ఆపడం లేదు, కాలాన్ని ఆపడం లేదు, ఎవరు ఆపడం లేదు. ఏ ధనము దీని ద్వారా కూడా ఆపడం సాధ్యం కావడం లేదు ప్రభు. అందరు కలిసి కూడా ఎంత ప్రయత్నం చేసినా ఈ కాలాన్ని ఆపడం లేదు. సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి, బలం తగ్గిపోతుంది, యవ్వనం పోతుంది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు ఎలా? ఇంకా బరువులు ఉన్నాయి, ఇంకా బాధ్యతలు ఉన్నాయి. మోసేది ఎలా తరించాలి ప్రభు? ఎక్కడికి వెళ్ళాలి? ఋషులు అంటున్నారు, ఈ విత్తం ద్వారా సంతృప్తి లభించదంటున్నారు. ఎలా? ఇదే అసలైన ప్రశ్న ప్రభు, అసలైన సందేహం ఇది. ఈ దేహం నుంచి వెళ్ళిన తర్వాత నేనేమైపోతాను? ఎందరెందరో ఋషుల మహర్షులు కూడా ప్రశ్నించినారు, వారు సమాధానం తీసుకున్నారు, తరించినారు. నేను తరించడానికి దీనికి సమాధానం లభించడం లేదు అంటున్నారు. నేను వింటున్నాను అంటారే కానీ ఆత్మలో నిండడం లేదు, ఆత్మలో అర్థం కావడం లేదు ప్రభు. లోపల ఏమీ అర్థం కావడం లేదు. అందరూ అలాగే అంటున్నారు. ఆత్మ అమరం అంటున్నారు, అజరం అంటున్నారు, ఏ అస్త్రశస్త్రం ఖండించదంటున్నారు, ఏ నీరు తడపజాలదంటున్నారు, ఏ వాయువు ఏమి చేయజాలదంటున్నారు. ఆయన అర్థం కావడం లేదు. ఆయన భయం వేస్తుంది. ఏ పాము కనిపించినా, ఏ తేలు కనిపించినా, బయట ఏమి జరిగినా భయం అనిపిస్తుంది ప్రభు. ఎందుకు భయం అనిపిస్తుంది అంటే శరీరాన్ని కాపాడుకోవాలి కదా. ఆయన ఇంత ప్రయత్నం చేసినా, ఇంత సురక్షితంగా ఉన్న రాతి కోటలో ఉన్న, ఉక్కు కోటలు నిర్మించుకొని ఉన్న, మరణం సంభవించక తప్పడం లేదు. మరణం కాటు వేస్తుంది, కాలసర్పం కాటు వేస్తుంది. అప్పుడెలా? హే పరంపిత పరమాత్మ, ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? దీనికి సమాధానం కావాలి. ఈ సుఖాలు, ఈ క్షణిక సుఖాలు రేపటి వరకు ఉంటాయో ఉన్నాయో, ఈ శరీరం కూడా ఉంటుందో ఉండదు. ఇది అశ్వత్థ వృక్షం, రావి చెట్టు, రావి ఆకులు కదులుతూనే ఉంటాయి, పండిన ఆకులు పడిపోతూనే ఉంటాయి. పండిన ఆకులు కూడా పసుపచ్చగా ఉన్నటువంటి ఆకులు, ఆకుపచ్చ ఉన్న ఆకులు, చిన్న ఆకులు, పెద్ద ఆకులు అన్ని పడిపోతూనే ఉంటాయి, అకస్మాత్తుగా రాలిపోతూనే ఉంటాయి. ఎప్పుడు రాలిపోతాయో చెప్పడం కష్టం. అలాగే ఈ శరీరం కూడా అటువంటిదే. ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు మోసం చేస్తుందో. శోభావ, ఏ పరంపిత పరమాత్మ, ఇది అశ్వత్థ వృక్షం. ఏ వృద్ధాప్యం లేని, ఆకలి దప్పికలు లేని, ఏ సమస్యలు లేని ఆ స్థితి కావాలి ప్రభు. అటువంటి స్థితి కావాలి.
అక్కడ ఏ ఉండకూడదు, ఏ బాధ్యత ఉండకూడదు. అటువంటి స్థితి కావాలి. దాని కొరకే ప్రయత్నం. ఇక చాలు, ఈ విత్తేసిన, ఈ పుత్రేసిన, ఈ లోపేసిన, ఈ పేరు ప్రతిష్టలు, ఈ పుత్రులు, ఈ సంతానం, ఈ ధనము, అధికారము, బలము, ఇది అవసరం లేదు ప్రభు. ఆ స్థితి కొరకు ప్రయత్నం చేయాలి. నిశ్చింతగా ఉండే స్థితి కావాలి. పతనమయ్యే పరిస్థితి కాకుండా ఉండాలి ప్రభు. పతనం కాకుండా ఉండాలి. అధపతనానికి వెళ్ళకూడదు. అధస్థం అటువైపు వెళ్ళకూడదు. అధస్థ, భూమిలోనికి కూరుకుపోవడం, పాతాళానికి వెళ్ళిపోవడం, అటువంటి పతనం కాకుండా ఉండే స్థితి కొరకు ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ప్రగతి కొరకు, ఆత్మ ఉన్నతి కొరకు ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను చేరుకోవాలి. నీ స్థానాన్ని, నీ ఉన్న స్థానానికి చేరుకోవాలి ప్రభు. పరమగతికి చేరుకోవాలి. అదే ఆ సద్గతి ప్రభు. నాకు లభించే సద్గతి అదే పరమగతి. నీ స్మరణ చేస్తూ, నీ ఉపాసన చేస్తూ, నీ ఆదేశాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ, నీవు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ, హే నియమాచార్య, హే హేమాచార్య, హే నియంత, సర్వనియంత, సర్వసాక్షి ప్రభు, హే మహాత్మ, హే అంతక, దుష్టాంతక, దురాంతక, హే పరంపిత పరమాత్మ, నీ కృప కావాలి, నీ అనుగ్రహం కావాలి ప్రభు. నీ బోధ కావాలి, నిబోధ కావాలి. నీ బోధ, నిబోధ, నిష్టమైన బోధ, నియమిత బోధ, నిరంతరం నువ్వు చేస్తున్న బోధ, నిబోధ, నిరంతర బోధ నేను వినడం లేదు ప్రభు. అర్థం చేసుకోవడం లేదు. ఇంకా బోధ కలగలేదు. సరైన బోధ జరగలేదు ప్రభు. నీ బోధ కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఋషులు అన్నారు, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధత క్షురస్య ధార నిశిత దొరక్తే అన్నారు ప్రభు. కఠరిషి కూడా అదే అంటున్నారు ప్రభు. లేవండి, మేల్కొనండి, వరాన్ని బోధత ప్రాప్య, ప్రాప్య వరాన్, గొప్పవారిని మహత్తులను చేరుకొని పొంది వారి సన్నిధిలో ఉండి నిబోధ, నిష్టమైన, నియమితమైన, నిరంతర బోధ, నిత్య బోధ పొందాలి. సరైన బోధ పొందాలి. ఇది క్షురస్య ధార, పదునైన కత్తి మీద సాము లాంటి ధార ఇది. అటువంటి మార్గం ఇది. నిశితమైనటువంటి ధార, నిశితమైన పదును, అటువంటి క్షురకత్తి దానిపైన నిలబడి సాము చేస్తే ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. అసంభవం కాదు, దుర్లభము, కష్టసాధ్యం. ఇది కష్టం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే సాధిస్తాను ప్రభు. ఆచితూచి అడుగు వేయాలి. అందుకే ఆలోచిస్తున్నాను ప్రభు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఆచితూచి అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. దృష్టిపూతం నసేత్ పాదం. అడుగు వేసే ముందు చాలా చూడాలి, చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సావధాన్, సావధాన్. ఋషులందరూ చెప్పేది అదే. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్తగా కావాలి ప్రభు. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏ మత్తు లేకుండా, ఏ ప్రమత్తు లేకుండా, ఏ మత్తులో, ఏ మైకంలో లేకుండా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి ప్రభు. ప్రతి క్షణం, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం వెనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. ఆలోచన లేకుండా, విచారణ లేకుండా ఏ నిర్ణయం చేయకుండా ఉండాలి ప్రభు. ప్రతి నిర్ణయిత విషయం వెనుక నిర్ణయం అవసరం ఉంటుంది. నిర్ణయితం అంటే నిర్ణయం అయిన తర్వాత చేసుకున్నటువంటి, తీసుకున్నటువంటి విషయం నిర్ణయిత విషయం. ఇంతవరకు సరిగా ఆలోచించకుండానే, నిర్ణయం చేయకుండానే, నిశ్చయం చేయకుండానే, బుద్ధిని ప్రయోగం చేయకుండానే ఏదో నిర్ణయం తీసుకున్నాను అనాలోచితంగా, ఏ విచారం లేకుండా, ఏ చర్చ లేకుండా. పరిమిత పరమాత్మ ఇప్పుడు చర్చ చేసుకోవాలి, సరిగా ఆలోచించుకోవాలి, ఇతరుల యొక్క సహాయం తీసుకోవాలి, వారి ఉపదేశాలు అర్థం చేసుకోవాలి, వారి మార్గదర్శనం తీసుకోవాలి, వారి అనుభవాలు తీసుకోవాలి ప్రభు. ఎవరి అనుభవాలు తీసుకోవాలి? ఋషుల మహర్షి యొక్క అనుభవాలు తీసుకోవాలి.
ఇప్పుడు అర్థమవుతుంది. ఋషులు ఏమన్నారో, మహర్షులు ఏమన్నారో ఒకసారి చూసుకోవాలి. అయినప్పుడు కూడా పరంపిత పరమాత్మ నీ ధ్యానంలోనే సరిగా నిర్ణయం అవుతుంది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సాక్షాత్కారం కావాలంటే నిధిధ్యాసనం కాకుండా సాక్షాత్కారం కాదు. నీ సాక్షాత్కారమైన ఏ సాక్షాత్కారమైన వ్యవహారంలోకి రావాలంటే ఆచరించాల్సిందే. ఆచార పరమో ధర్మం అన్నారు ప్రభు. అసలైనటువంటి జీవన విధానం ఆచరించడమే. అందుకే ఆచార్యుల వద్దకు చేరుకోవాలి. ఏ పరమిత పరమాత్మ నిన్ను మించినటువంటి ఆచార్యుడు మరెవరు లేరు. పరమాచార్యుడు నీవే ప్రభు, యమాచార్యుడు నీవే. నచికేతుని ప్రభు, నువ్వు యమాచార్యుడివి. నీవు నా గురువు, నా ఆచార్య. నేను నీ శిష్యుని ప్రభు, నీ భక్తుణ్ణి, నీ విద్యార్థిని ప్రభు. ఏ పరమిత పరమాత్మ ఇక బోధించండి. నా స్వరూపం ఏమిటో, నా శక్తి ఏమిటో, నా భక్తి ఏమిటో, నా బలహీనత ఏమిటో, నేను ఏం చేయాలో ఏం చేయకూడదో ఏం అర్థం కావడం లేదు ప్రభు. ఎందుకంటే నా స్వరూపం నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఉందో తర్వాత ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. గతంలో కూడా నా స్థితి ఏమిటో నాకు అర్థమే కాలేదు ప్రభు. నా గతం నాకు తెలియదు, నా వర్తమానం కూడా అర్థం కావడం లేదు. తర్వాత నా భవిష్యత్తు ఏమిటో అంత అగమ్య గోచరం ఉంది ప్రభు. రేపు ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమైపోతుందో భయంగా ఉంది ప్రభు. ఈ భయాల నుంచి నన్ను బయటపడేవేయండి ప్రభు. నేను తరించాలి. ఈ దుఃఖ సాగరంలో ఉండలేను ప్రభు. ఈదలేను. ఆ శక్తి సామర్థ్యం సరిపడం లేదు. అంత శక్తి సామర్థ్యం లేదు ప్రభు. నేను నీ నీడ కావాలి, నీ ఓడ కావాలి ప్రభు. నీలోనే ఉండాలి, నిన్ను చేరుకోవాలి. ఇది ఆనందం, నీవే ఆనందం ప్రభు. ఈ ఆనంద లోకం నుంచి, ఈ దుఃఖ సాగరం నుంచి, ఈ దుఃఖ లోకాల నుంచి ఆనంద లోకం కావాలి. నీవే ఆనందం, నిన్నే చేరుకోవాలి. పరమిత పరమాత్మ ఆనంద సాగరం ఒడ్డుకు చేరుకోవాలి. ఇటువైపు నుంచి అటువైపు రావాలంటే ఓడ కావాలి. ఓడలు కనిపిస్తున్నాయి, దూరంగా కనిపిస్తున్నాయి ప్రభు. ఇంకా నేనే చేరుకోవాలి. ఆ ఓడలు నా వద్దకు రావు, నేను ఓడ వద్దకు వెళ్ళాలి. నేను ఓడ ఎక్కాలి, ఆ ఓడలో ప్రయాణం చేయాలి. నీ వద్దకు చేరుకోవాలి ప్రభు. నీ వద్దే ఉండాలి, నీ సన్నిధిలోనే ఉండాలి, శాశ్వతంగా ఉండాలని కోరిక ప్రభు. నా కోరిక నెరవేర్చుగాక. తవరే నెరవేర్చాలి ప్రభు. కేవలం నా ప్రయత్నం మాత్రమే, నా పురుషార్థం మాత్రమే. చివరికి ఫలితం ఇచ్చేది తమరే. నా కష్టాలు దూరం చేసేది తమరే ప్రభు. అందుకే కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయాలను మననం చేసుకుంటున్నాను ప్రభు. నా కష్టాలను దూరం చేసుకోవడానికి, ఇతరుల కష్టాలను దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను ప్రభు. నా కష్టాలను దూరం చేసుకోవాలి, నా కష్టాలను నేనే దూరం చేసుకోవాలి, నా సమస్యలు నేనే పరిష్కారం చేసుకోవాలి. కృష్ణ మహర్షుల యొక్క సహకారంతో, మార్గదర్శనంలో ఋషులు ఉపదేశిస్తున్నారు, సందేశాలు ఇస్తున్నారు. వారి సాహిత్యం ద్వారా, వారి సూత్రాల ద్వారా, వారి వచనాల ద్వారా ఆ అనుభవాలను తీసుకుంటూ, అనుభవాన్ని పెంచుకుంటూ, ఆచరిస్తూ నీ వైపు వస్తున్నాను ప్రభు. నీ సాధన చేస్తున్నాను, నీ ఆరాధన చేస్తున్నాను ప్రభు. నేను ఆరాధకుణ్ణి, నీ ఆరాధకుణ్ణి ప్రభు. నన్ను కరుణించు తండ్రి, అనుగ్రహించు. ఓం ఓం ఓం. ఇలా ఆత్మ నివేదన చేసుకుంటూ ఋషుల యొక్క పరామర్శతో, సలహా సహకారాలతో సాధన చేసుకుంటూ ఉంటే తప్పకుండా సాధిస్తాం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి అంటే కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటో అర్థం కాకుండా ప్రయత్నం చేస్తే పూర్తిగా పరిష్కారం కాదు. కాబట్టి అసలు కారణం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలంటే అన్ని అర్థం కాదు. కాబట్టి అనుభవజ్ఞుల యొక్క అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా కఠోపనిషత్తులో ఉన్నటువంటి ప్రథమ వల్లిలో ఉన్న సారాన్ని ఆత్మ నివేదన పేరుతో ఈశ్వర సమర్పణ చేసుకున్నాం.
కఠోపనిషత్తులో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆత్మ ఎలా తరిస్తుంది, నా విత్తేన తరపునీయ మనుషు, విత్తం ద్వారా కాదనే విషయాన్ని ఈ కఠవల్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది. కఠవల్లిలో ప్రథమ వల్లి. కఠవల్లి ఎందుకంటారంటే ఇది తీగ లాంటిది. కఠోపనిషత్తు ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి శాఖల్లో ఒక శాఖ. గురుజీ మ్యూట్ లో ఉన్నారు. కఠ పదవి, కఠ ఋషి. యజుర్వేదంలో ఒక శాఖ కఠ శాఖ. ఆ కఠ శాఖకు సంబంధించినటువంటి విద్యను మనకు అందించినారు కాబట్టి ఆ ఋషి పేరు కఠ ఋషి అన్నారు. ఇందులో మనకు ఈ కఠోపనిషత్తులో 2 అధ్యాయాలు ఉంటాయి, లేదా వల్లులు. వల్లులు అంటే తీగలని అర్థం, తీగ లాంటివి. అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కాబట్టి తీగ అని పేరుతో పెట్టడం జరిగింది. 6 వల్లులు ఉంటాయి. అందులో ప్రథమ వల్లి పూర్తి చేసుకున్నాం. ప్రథమ వల్లి ఉన్నటువంటి విషయాన్ని, ఆ సారాన్ని ఆత్మ నివేదన చేసుకున్నాం, పరమపిత పరమాత్మకు సమర్పించుకున్నాం. ఒకసారి మనం ఈ వల్లి, ప్రథమ వల్లి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 6 వల్లులు ఆయన చెప్పినాం. ప్రథమ వల్లిలో 29 మంత్రాలు అంటారు వీరు. అరణ్యకములో లేదా బ్రాహ్మణ గ్రంథంలో విషయాలను. మంత్రం అంటే వేద మంత్రం అని కాదు. మంత్రం అంటే ఒక రహస్య విద్య అని అర్థం. గుప్త భాషణ అనే ధాతువు. గుప్త భాషణము రహస్య విషయం కాబట్టి మంత్రం అంటారు. ఆ ఉద్దేశంతో ప్రథమ వల్లిలో 29, రెండవ వల్లిలో 25, మూడవ వల్లిలో 17, తర్వాత 4వ వల్లిలో 15, 5వ వల్లిలో 15, 6వ వల్లిలో 18. ఇవి మొత్తం 119 మంత్రాలు ఉంటాయి. ఈ విధంగా కఠోపనిషత్తు ఒక పరిచయం. ఇది ఇందులో ఉన్నటువంటి గురువు యమాచార్యుడు, శిష్యుడు నచికేతుడు. ఈ యమాచార్య నచికేత అనేది ఐతిహాసిక పురుషులు కాదు, వ్యక్తులు కాదు, కాల్పనిక కథ. ఇది ఉపాఖ్యానం అంటారు. ఉపాఖ్యానం అంటే కల్పించినట్టు ఒక కథ. కథలాగా చెబితే బాగా అర్థమవుతుంది కాబట్టి కథ రూపంలో చెప్పడం జరిగింది. ఈ కఠోపనిషత్తు యొక్క ఈ కథ మూలంలో తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉంటుంది. తైత్తిరీయ బ్రాహ్మణులు ఇలాగే ఇవే వాక్యాలతో మొదలవుతుంది. అక్కడ కూడా ఉషన్హ వై వాజస్రవస సర్వవేదసం దదౌ అనే వాక్యంతో మొదలవుతుంది. తైత్తిరీయ బ్రాహ్మణంలో యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం నిజానికి. కానీ ఏ వేదమైనా ఏ విషయమైనా మళ్ళీ అవే విషయాలు ఉంటాయి కాబట్టి తైత్తిరీయ బ్రాహ్మణంలో కూడా ఇదే కథ ఉంటుంది. అక్కడ నచికేత యమాచార్య పేరుతో. అంటే అర్థం ఏంటి? ఈ నచికేతుడు యమాచార్యుడు ఐతిహాసిక, చరిత్ర పురుషులు కాదు. మీరు ఒకప్పుడు ఉండిరి, పుట్టినారు, పెరిగినారు, జీవించినారు అని చెప్పడానికి లేదు. ఇది కథ, కల్పన. ఇది ఈ విధంగా మనకు కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు గమనించాలి. ఇందులో ఉన్నటువంటి శబ్దాలు మీరు అధ్యయనం చేయండి, ప్రయత్నం చేయండి. ఉషన్ అనే శబ్దంతో ఈ కఠోపనిషత్తు ప్రథమ వల్లిలో మొదలవుతుంది. ఉషన్ కోరుతూ, ఏం కోరుతూ? మోక్షాన్ని కోరుకుంటూ అనే అర్థం. మోక్షాన్ని కోరుకుంటూ ప్రయత్నం చేయాలి. మనం ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. వాజస్రవస అలా ఉండాలి. అంటే భోగ భాగ్యాలన్నీ ఉండాలి. వాజం అంటే అన్నము, వాజం అంటే సుఖాలు కూడా, భోగ భాగ్యాలు కూడా వాజం అంటే. శ్రవస అంటే కీర్తి ప్రతిష్టలు. భోగ భాగ్యాలు ఉన్నప్పుడు, ధనం ఎక్కువైనప్పుడు, అధికారం ఎక్కువైనప్పుడు తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది. విరవీగుతారు, అహంకారం వచ్చేస్తుంది, అభిమానం వచ్చేస్తుంది. దానివల్ల సత్కీర్తి ఉండదు, చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు రాకుండా ఉండాలి. శ్రవస సత్కీర్తి కూడా ఉండాలి ఆ వంశంలో, ఆ కుటుంబంలో. దానికోసం ప్రయత్నం చేయాలి. అందుకే ఇంకా శబ్దాలు ఉషన్ హ వై
ఖచ్చితంగా నిశ్చయంగా వాజస్రవస, కుటుంబ పెద్ద ఎలా ఉండాలి? వాజస్రవసుడై ఉండాలి. వాజం అన్నము, శ్రవం కీర్తి. సర్వవేద సందదవు, అన్నిటిని దానం చేసేవాడు ఉండాలి. అంటే చివరికి సన్యాసం పుచ్చుకునేవాడు ఉండాలి. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, రంగు బట్టలు మార్చుకోవడం కాదు, అటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి. సర్వవేదసం, సర్వవేదసం అంటే అన్నిటిని త్యాగం చేసేవాడు ఉండాలి. దాన్ని సర్వమేధ నామం యజ్ఞం అంటారు, సర్వమేధకుడు అంటారు, సర్వవేద యజ్ఞం అంటారు. సర్వస్వాన్ని దానం చేయడం అంటే సంన్యాసం, మంచిగా న్యసించడం, న్యస్తం చేయడం, పూర్తిగా వదిలిపెట్టడం, అటువంటివి ఉండాలి అందులో. అదే కాకుండా నచికేతుడై ఉండాలి. నచికేత నామ పుత్ర ఆశ, ఏ ప్రాపంచిక కోరికలు కోరకుండా ఉండాలి. అటువంటి పుత్రులను కావాలి మనం ఆ కుటుంబంలో. పుత్రులు అంటే పెద్దల యొక్క అసంపూర్తి కార్యాలను పూర్తి చేసేవారు, పెద్దల యొక్క అవసరాలు తీర్చేవారు, సేవ చేసేవారై ఉండాలి. అటువంటి వారు పుత్రులు. అలాగే తమహ కుమారం సొంతం. ఈ విధంగా ఈ శబ్దాలో ఉన్నటువంటి మహిమను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శ్రద్ధ ఆవివేశ, శ్రద్ధ ప్రవేశించాలి మనలో. సో అమన్యత, అలా ఆలోచించాలి. ఎలా? శ్రద్ధ లేకపోతే ఏది సాధించలేము. కాబట్టి శ్రద్ధ ఆవివేశ, శ్రద్ధ ఆవేశించింది, శ్రద్ధ ప్రవేశించింది అని అర్థం. ఆవివేశ, శ్రద్ధ ప్రవేశించింది నచికేతునికి. నిజానికి ఏ కోరికలు లేకుండా ఉంటే శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. నాకు ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, ఏ స్వార్థం లేనప్పుడు తప్పకుండా సరైన శ్రద్ధ ఉండాల్సిందే, అది ఈశ్వర సాక్షిగా. పీతోదక జగ్ధ తృణ దుగ్ధదోహ నిరింద్రియా అనందనామపి లోకా తాన్ స గచ్చతి తా దదత్. పీతోదక అంటే ఇటువంటి పశువులను, ఇక్కడ గోవనే మాట లేదు అంటే అటువంటి పశువులను, నీళ్లు తాగి తాగి అంటే ఎక్కువ రోజులు జీవించినటువంటి, ఇక తాగడానికి కూడా లేదు, అటువంటి శక్తి కూడా లేదు, నీళ్ళు తాగడానికి కూడా శక్తి లేదు. జగదత్న గడ్డి తిని ఆహారం తిని కూడా అలసిపోయినాయి, ముసలైపోయినాయి. దుగ్ధదోహ, పాలు ఇచ్చి కూడా అలసిపోయినాయి. ఇంద్రియాలు ఒక శక్తి, శిథిలమైన ఇంద్రియాలు ఉన్నాయి. అటువంటి పశువులను దానం చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ పశువులే కాదు, వస్తువులు కూడా. అటువంటి వస్తువును దానం చేయకూడదని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? అనందనామతే లోక, ఆనందం కాదు, ఆనంద రహితం, ఆనందం లేని ఆనంద శూన్య లోకాలు, అటువంటి స్థితి ఏర్పడుతుంది. చివరికి ఆత్మసంతృప్తి ఉండదు అని అర్థం, ఆత్మానందం దొరకదు అటువంటి దానం చేస్తే. దానం చేసేటప్పుడు జాగ్రత్తగా దానం చేయాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఈ 29 మంత్రాలు లేదా మన భాషలో శ్లోకాలు అనుకోవచ్చు, గమనించండి, అధ్యయనం చేసుకోండి. ఒకసారి ఈ 29 ఈ శ్లోకాలు లేదా ఈ మంత్రాలు ఒకసారి చూసుకుందాం. కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయం లేదా ప్రథమ వల్లి. మనం వల్లులను కనుక క్రమంగా చెప్పుకుంటే అధ్యాయం చెప్పాల్సిన అవసరం లేదు, లేదా అధ్యాయం చెప్పుకుంటే మొదటి అధ్యాయంలో 3 వల్లులు, ద్వితీయ అధ్యాయం 2వ అధ్యాయంలో 3 వల్లులు, అలా 6 వల్లులు ఉంటాయి. మనం వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమ, షష్ఠి అని చెప్పుకుంటే ఇక అధ్యాయం పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రథమ వల్లి గురించి ఒకసారి చూసుకుందాం. ఓం ఉషన్ హ వై వాజస్రవస సర్వవేదసం దదౌ తస్య హ నచికేత నామ పుత్ర ఆశ.